సీఎం రేవంత్ రెడ్డి టీంకి ఆ నేత కొరకరాని కొయ్యగా మారారా? క్షేత్రస్థాయి సమాచారాన్ని మీనాక్షి నటరాజన్కు అందించడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారా? హెచ్సీయూ భూముల వ్యవహారంలో మీనాక్షి వెనక ఉండి నడిపించేది ఆయనేనా? ఆయన ఇన్వాల్వ్మెంట్తో రేవంత్ రెడ్డి టీంకు ఇబ్బందిగా మారిందా? రేవంత్ను ఇరకాటంలో పెడుతున్న ఆ నాయకుడెవరు? ఇంతకు ఆయన ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఆయన అత్యంత సన్నిహితులు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీంలో కీలకంగా ఉన్నారు. ఇంతకాలం రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని వంశీచంద్రెడ్డి, మీనాక్షి నటరాజన్ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుండి ఆయన యాక్టివ్ అయ్యారన్న టాక్ ఉంది. కంచగచ్చిబౌలి ఎపిసోడ్లో కీలకంగానే వ్యవహరించారట వంశీచంద్రెడ్డి. మంత్రుల కమిటీతో మీనాక్షితో పాటు వంశీ కూడా సమావేశాల్లో పాల్గొన్నారు. మీనాక్షి వివిధ వర్గాలతో జరిపిన సమావేశాల్లో ముఖ్య పాత్ర పోషించారు. ఆ ఎపిసోడ్లో క్షేత్రస్థాయి సమాచారాన్ని మీనాక్షి నటరాజన్కి అందించడంలో కీలక భూమిక పోషించారట. హెచ్సీయూ భూముల వ్యవహారంలో మీనాక్షి వ్యవహరించిన తీరుతో ప్రభుత్వం బాగానే ఇబ్బంది పడిందట. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వెంట వచ్చిన వారికే నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత దక్కింది. అందులో ఎక్కువ పదవులు టీడీపీ వారికి వచ్చాయన్న విమర్శలున్నాయి. ఇకపై అలా జరగకుండా మీనాక్షి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. పార్టీలో ముందు నుంచి ఉన్నవారు, మధ్యలో వచ్చినవారు, పార్టీ అధికారంలోకి వచ్చాక వచ్చినవారు, ఇలా 3 కేటగిరీలుగా విభజించింది మీనాక్షి. దీంతో పార్టీని నమ్ముకున్న నేతలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. అయితే అటు ఎన్నికల ముందు వచ్చిన వారు, తర్వాత వచ్చిన వారికి పదవులు ఇవ్వడం అంత ఈజీ కాదు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చాలా మంది నేతలకు పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మీనాక్షి నిర్ణయం రేవంత్ శిబిరానికి తలనొప్పిగా మారిందన్న టాకు ఉంది. ఇదే కాకుండా చాలా విషయాల్లోనూ మీనాక్షి తీసుకుంటున్న నిర్ణయాలు సీఎం టీంకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయట. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం తన అనుకూల మీడియాలో మీనాక్షి నటరాజన్ను టార్గెట్ చేస్తూ వార్తలు రాయించారన్న ఆరోపణలున్నాయి. వంశీచంద్రెడ్డి సలహాలతోనే మీనాక్షి నటరాజన్ కంచగచ్చిబౌలి ఎపిసోడ్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిందన్న ఆరోపణలు చేస్తుంది రేవంత్ రెడ్డి శిబిరం. వంశీచంద్ పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరించి ఉంటే గెలిచేవాడినని తన సన్నిహితుల వద్ద అప్పట్లో వాపోయారట. రాజకీయంగా తన వల్ల ఇబ్బంది అవుతుందని ఎన్నికల్లో ప్రత్యేక దృష్టి పెట్టలేదని, అందుకే ఓటమి పాలయ్యానన్న భావనలో ఉన్నారట వంశీ. అది మనసులో పెట్టుకుని మీనాక్షి ద్వారా తమను ఇబ్బంది పెడుతున్నారని సీఎం వర్గం ఆరోపిస్తోంది. అటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశిస్తున్నారట వంశీచంద్. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో మరింత కీలకంగా వ్యవహరించవచ్చు అన్న ఆలోచనలో వంశీచంద్ ఉన్నట్లు సమాచారం. కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డైరెక్షన్లోనే మీనాక్షి నటరాజన్కు వంశీచంద్రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో సహకరిస్తున్నారన్న టాక్ ఉంది. అధిష్టానం ఆదేశాలు లేకుండా ఆయన పనిచేయడం లేదంటున్నారు నేతలు. ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల కాలంలో తీవ్ర వ్యతిరేకత రావడంతోనే అధిష్టానం తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిందన్న వాదన ఉంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీకి సన్నిహితుడైన వంశీచంద్రెడ్డిని క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను మీనాక్షి నటరాజన్ వివరించాలని సూచించిందట. అందులో భాగంగానే వంశీచంద్రెడ్డి అటు పాలనలోనూ ఇటు పార్టీలో జరుగుతున్న లోటుపాట్లను ఎప్పటికప్పుడు మీనాక్షికి చేరవేస్తున్నారట. అధిష్టానం నోటీసులో లేకుండా ఆయన వ్యక్తిగత ఎజెండా పార్టీపై ఎలా రుద్దుతారంటోంది వంశీ సన్నిహిత వర్గం. మొత్తానికి మీనాక్షి నటరాజన్ ద్వారా వంశీచంద్రెడ్డి రేవంత్ రెడ్డి టీంకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నారట. మీనాక్షితో వచ్చే చిక్కులను రేవంత్ రెడ్డి వర్గం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.